హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం రీసెంట్గా విడుదలైన ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయో వివిధ రకాల సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న జాబ్స్ అన్నింటికీ కూడా కామన్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది అయితే మనకి ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనకి మేజర్ 3 నోటిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎస్సి నుండి ఎస్ఎస్సి సిజిఎల్ ఇది మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద వస్తుంది. అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఇది ఇంటర్మీడియట్ 10+2 మీద, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద మేజర్గా ఈ 3 నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇవే కాకుండా ఎస్ఎస్సి జేఈ అని, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఇంకా రకరకాల నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. మేజర్గా అయితే ఈ 3 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఎస్సి సిహెచ్ఎస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గతంలో మనకి పోస్టల్ అసిస్టెంట్ అలాగే సార్టింగ్ అసిస్టెంట్కి పోస్టల్ డిపార్ట్మెంట్స్ సపరేట్గా మనకి నోటిఫికేషన్ విడుదల చేసి సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. కానీ కొద్ది సంవత్సరాలుగా చూసుకుంటే మనకి ఆ పోస్టల్ అసిస్టెంట్ కానీ సార్టింగ్ అసిస్టెంట్ కానీ మనం జాబ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ద్వారానే అప్లై అనేది చేసుకోవాలి. ఆ జాబ్స్ అనేవి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ద్వారా అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హైయర్ సెకండరీ 10+2 లెవెల్కి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి మీకు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో నవంబర్ 6వ తారీఖు నుండి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి మీకు చివరి తేదీ వచ్చి డిసెంబర్ 15వ తారీఖు లోపల మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి. దీనికి సంబంధించి సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టైర్ 1 ఏదైతే ఉంటుందో ఇది మీకు ఏప్రిల్ 12వ తారీఖు నుండి ఏప్రిల్ 27, 2021 దాకా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 2 డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే టైర్ 3 చూసుకుంటే మనకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. వీటి డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. సో నెక్స్ట్ మనకి ఇందులో ఎటువంటి జాబ్స్ ఉంటాయి సిహెచ్ఎస్ఎల్ ఇంటర్మీడియట్ లెవెల్లో అనుకుంటే ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఓకే సెక్రటేరియట్లో అసిస్టెంట్ జాబ్ అనేది, అలాగే పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్. సో ఆల్రెడీ చెప్పాను కదా, గతంలో ఈ జాబ్స్ అయితే సపరేట్గా ఫిలప్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో వీటిని మెర్జ్ చేయడం జరిగింది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్. సో ఇటువంటి జాబ్స్ అన్నీ కూడా మనకి సిహెచ్ఎస్ఎల్లో అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చి 18 నుండి 27 సంవత్సరాల లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి +5 అంటే 27+5 దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళు 27+3 దాకా అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూకి అయితే 10, 13, 15 ఇయర్స్ అయితే అండర్జోర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీకి అయితే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు 1/1/2021 నాటికి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీకు ఎల్డీసీ జాబ్కి జేఎస్ఏ, అలాగే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. ఓకే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్లోనే నార్మల్ డిఈఓ, అలాగే సి అండ్ ఏజీ అంటే మనకి ఈ డిపార్ట్మెంట్లో డిఈఓస్ అనేవి ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్ తప్పితే మిగతా జాబ్స్ అన్నిటికీ కూడా 12th స్టాండర్డ్ అంటే మీరు ఇంటర్మీడియట్ కానీ లేదా ఈక్వలెంట్ కానీ అంటే 10+2 కానీ దానికి ఈక్వలెంట్ ఎగ్జామ్ ఏదైనా సరే పాస్ అయినట్లయితే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ మనకి ఈ ఆఫీస్లో ఏదైతే చెప్పుకున్నామో కంట్రోల్డ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే కాగ్ డిపార్ట్మెంట్ ఉందో ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్కి మటుకు మీకు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా సైన్స్ స్ట్రీమ్ అనేది విత్ మ్యాథమెటిక్స్, ఓకే సైన్స్ స్ట్రీమ్ ఉండాలి, ఇంటర్మీడియట్ చదువు ఉండాలి, దాంట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్గా ఉండాలి, లేదా దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కానీ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏదన్నా ఇంటర్ కానీ దానికి ఈక్వలెంట్ కానీ అయితే పై జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. బట్ కాగ్ మనకి ఏదైతే కంట్రోల్డ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో డేటా ఎంట్రీ ఆపరేటర్కి మటుకు ఖచ్చితంగా సైన్స్ స్ట్రీమ్ మ్యాథమెటిక్స్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించి మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నోటిఫికేషన్ చాలామంది ఓల్డ్ నోటిఫికేషన్ టైప్లో నార్మల్గా అప్లై చేసేస్తూ ఉంటారు. బట్ ఇదైతే రీసెంట్గా ఎస్ఎస్సి అయితే చేంజ్ తీసుకురావడం జరిగింది. ఏదైతే ఫోటో ఉందో అది ఖచ్చితంగా 3 months ఓల్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద నోటీస్. మీరు ఖచ్చితంగా రీసెంట్ 3 monthsలో తీసుకున్న ఫోటోను మాత్రమే అప్లోడ్ చేయాలి. ఇది జేపీజీ ఫార్మేట్లో 20 KB to 50 KB సైజ్ ఉండాలి. అలాగే మీరు ఎప్పుడైతే ఆ ఫోటో తీసుకున్నారో అప్లికేషన్ వితౌట్ సచ్ డేట్ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ విల్ బి రిజెక్టెడ్. అంటే మనకి డేట్ ఆన్ విచ్ ఫోటోగ్రాఫ్ హ్యాస్ టేకెన్ షుడ్ బి క్లియర్లీ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్. ఏదైతే మీరు ఫోటోగ్రాఫ్ అనేది తీసుకున్నారో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది దాని మీద ఏ రోజు తీసుకున్నారో ఫోటో అనేది డేట్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలని చెప్పి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా ఎస్ఎస్సి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. సో ఖచ్చితంగా ఇదైతే మిస్ అవ్వకండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇన్ కేస్ కనుక మీరు నార్మల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కనుక ఎప్పుడు అప్లోడ్ చేసినట్టు అప్లోడ్ చేసేస్తే కనుక ఖచ్చితంగా మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. సో ఇదైతే దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రీసెంట్ ఫోటో
ఉండాలి. ఎప్పుడు ఫోటో తీసుకున్నారన్న డేట్ కూడా ఆ ఫోటో మీద అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు అప్లై చేయడానికి ఎగ్జామినేషన్ ఫీజు అయితే ₹100 పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళైతే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్లోనూ లేదా ఎస్బీఐ బ్రాంచ్లోనూ కూడా ఫీజు అయితే పే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మీకు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. అలాగే తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. లేదా మీరు ఇక్కడ ఆప్ట్ చేసుకున్న వేరే సెంటర్స్ కూడా లైక్ చెన్నై, పుదుచ్చేరి ఇలాంటివి కావాలనుకున్నా సరే మీరు ఇన్ కేసు ఆ దగ్గరలో ఉంటే కనుక మీరైతే చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆన్లైన్లో టైర్ 1 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనకి పెన్ అండ్ పేపర్ మోడ్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ టైర్ 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది టైర్ 3గా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే టైర్ 1కి సంబంధించి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ మీద 25 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ మీద 25 క్వశ్చన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ బేసిక్ అథమెటిక్ స్కిల్ మీద 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ మీద 25 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి కూడా 2 మార్కులు అంటే 25కి 50 ఆ విధంగా 200 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ టైం వచ్చి మీకు 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఎవరైతే స్క్రైబ్తో ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకైతే 80 మినిట్స్ టైం అనేది కేటాయించడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే మనకి 1 మార్క్ ఉంటే కనుక నెగిటివ్ మార్కింగ్ అనేది 0.25 ఉంటుంది కదా. బట్ ఇక్కడ క్వశ్చన్కి 2 మార్కులు కాబట్టి 1/4 అంటే 0.50 నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే మనకు ఉంటుంది ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి. అలాగే పేపర్ చూసుకుంటే కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైర్ 2 డిస్క్రిప్టివ్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్కి మనకి పెన్ అండ్ పేపర్ మోడ్ మీద ఈ డిస్క్రిప్టివ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి ఎస్ఏ కానీ లేదా లెటర్ రైటింగ్ కానీ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది మనకి కేవలం ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే రాయాలి. ఎస్ఎస్సి, ఎంటీఎస్ చూసుకుంటే మనకి తెలుగు ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ సిహెచ్ఎస్ఎల్లో, సీజీఎల్లో అయితే కేవలం ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే మనం ఈ డిస్క్రిప్టివ్ అయితే రాయాలి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి 33% అయితే ఈ డిస్క్రిప్టివ్లో అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైర్ 3 చూసుకుంటే స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ టైపింగ్ టెస్ట్ స్పీడ్ అనేది మీకు పోస్టల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే కాగ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ వీటిని బట్టి మీకు అయితే వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. సో మనకి డీటెయిల్స్ సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ మీద సపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తాను. అప్పుడు మనం క్లియర్ కట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలాగే టైపింగ్ స్పీడ్ వీటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాళ్ళు కూడా అప్లై చేస్తారు. మీకు నోటిఫికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా క్లియర్ కట్గా A to Z అన్ని డీటెయిల్స్ చదువుకున్న తర్వాత అప్లై చేయండి. మెయిన్గా ఫోటో విషయంలో కొత్త మార్పులు వచ్చాయి కాబట్టి దాని విషయంలో మీరు జాగ్రత్తగా అప్లై చేయండి, లేకపోతే రిజల్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.